కళ్ళకు కనిపించని, మీ ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది. ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులే. మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలో ఉంది. ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అధిష్టాన దేవత మహాలక్ష్మి అయితే, మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్ట శక్తి. ఆమె మీ ఇంట్లోనే ఉంది. మీతో నవ్వుతూనే మాట్లాడుతుంది. కానీ లోపల మీ పతనానికై ఎదురు చూస్తుంది. ఆ దుష్ట శక్తి ప్రభావం వల్లనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలో తప్పిపోతుంది. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, ఆ దుష్ట శక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ చెడు శక్తికి బలంగా మారుతుంది. మీ ఇంట్లోని వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు. అందుకే మీరు ఎంత చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. వారిని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు. మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు, ప్రతికూల శక్తులు తిష్టవేసిన కేంద్రము. బయట నుండి వచ్చిన వారు కాళ్ళు కడుక్కుండా లోపలికి రావడము మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడమే. బయట తిరిగి గాలి, దుమ్ము, ధూళిలో ఉన్న శక్తులు, ఈర్ష్యపడే వారి చెడు చూపులు మీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాయి. ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది. ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కి పారేస్తుంది. మీ ఇంట్లో తరచుగా వినిపించే అరుపులు, పాత్రలు విసిరేయడం, చిరాకులు, ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎక్కడైతే